వెల్కమ్ టు హిట్ న్యూస్. నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె డెబ్యూ మూవీ బద్రీ సూపర్ హిట్ కొట్టింది. హీరో పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి అఖిర ఆద్య సంతానంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మధ్య మనస్పార్థాలు తలెత్తడంతో విడిపోయారు. పెళ్లైన 4 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. అనంతరం పిల్లలతో పాటు రేణు దేశాయ్ పూణేకి షిఫ్ట్ అయింది. పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్ల క్రితం పూణే నుండి రేణు దేశాయ్ హైదరాబాద్ కు మకాం మార్చింది. కాగా రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం తెలిసిందే. ఆమె పేరెంట్స్ పెళ్లి సంబంధాలు కూడా చూశారట. రేణు దేశాయ్ ఒక వ్యక్తితో మాట్లాడిందట, కానీ వర్కౌట్ కాలేదట. అయితే పిల్లల గురించి ఆలోచించి ఆ ప్రయత్నాలు విరమించుకుందట రేణు దేశాయ్. అయితే ఓ సందర్భంలో అఖిర ఆద్యలు రెండో పెళ్లి చేసుకోమని అన్నారట. నాన్న, మరో అమ్మాయిని చేసుకున్నప్పుడు నువ్వెందుకు సింగిల్ గా ఉంటున్నావు? నువ్వు కూడా చేసుకొని అఖిర అన్నాడట. దానికి ఆమె చేసుకుంటాను బాబు, అర్థం చేసుకునే ఓ మంచి వ్యక్తి దొరకాలి కదా అని చెప్పిందట. అయితే పిల్లలు ఎన్నడూ పవన్ తో విడిపోయిన విషయం గురించి అడగరని, చాలా మెచ్యూర్ గా ఉంటారని ఆమె అన్నారు. ఇక ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటే గర్వంగా ప్రకటిస్తానని, అందరితోనూ పంచుకుంటాను అని రేణు దేశాయ్ తెలిపింది. రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.